అందరికీ నమస్కారం. వైజాగ్లో జరిగిన హుడ్ సైక్లోన్కి ఇండివిజువల్గా లాట్ ఆఫ్ ఇండస్ట్రీ పీపుల్ కాంట్రిబ్యూట్ చేశారు. కానీ నార్మల్గా ఇండస్ట్రీ ఆల్వేస్ డస్ అన్ ఈవెంట్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ లిటిల్ బిట్ ఆఫ్ ది సఫరింగ్స్. అక్కడ జరిగిన నాటికి మన సైడ్ హెల్ప్ అని వీ కాన్స్టెంట్లీ బీన్ డూయింగ్ ఈవెంట్స్. ఈసారి నావల్గా ఒక 12-hour లైవ్ టెలథాన్ ఈవెంట్ ఆన్ November 30th ప్లాన్ చేస్తున్నాం. మేము సైతం వి లవ్ వైజాగ్ అని కాయిన్ చేసి a 12-hour live television event which will have entertainment from all the stars, technicians, directors, అందరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. We'll have musical programs, games, kids, cricket matches and very very exciting new program design చేసి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ షోస్ అండ్ ఇట్ డస్ నాట్ వేస్ట్ ద టైమ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ రెగ్యులర్ షూటింగ్స్. మామూలుగా ఇంతకు ముందు 3-4 days ఆపేసేసి ఒకరోజు ఈవెంట్ చేయడానికి ఇట్ యూస్ టు బీ దేర్. సో వీ హ్యావ్ ఇనఫ్ టైమ్, ఎవ్రీబడి ఈజ్ రిహర్సింగ్, ప్రాక్టీసింగ్ అండ్ డూయింగ్ థింగ్స్ సైడ్లో చేసేసుకుంటూ 12 hours of exciting entertainment will be presented on that day. That will be the main highlight of that event. ఈ ఈవెంట్ వల్ల వచ్చే రెవెన్యూ మొత్తం ఏపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి వెళ్తుంది. We also have a lucky draw on that day. మామూలుగా ఇంతకు ముందు మనం we used to go around streets వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళం. Clothes, double money, different things. But with so much of media, so much of information, it is better to do it this way. Ani, a 500 rupee pass, a lucky draw pass, will be sold all across the state. Whoever ever contribute cheyalanna kuda, a 500 rupees contribute cheste, they can be part of a lucky draw. Fundamentally, you are contributing for somebody in Vizag and Uttarandhra for some of their problems. We'll be taking care of that. The lucky draw lo November 27th we will have another draw on 27th. Dantlo 104 winners ni choose chestam. Ee 104 winners ni we will give them passes for that event. Our event is a live television event with very few people watching live. Ee lucky draw konnallaki they'll have that advantage. They will be there, and on the 30th they will be the main draw untundi. Dantlo ee 104 people ki definite some prizes will be there, and they'll all the prizes will be announced later. We also have a website called memesaitam.com. ఈ జరిగిన విపత్తుకి ప్రతి ఒక్కరు ఎంతో కొంత సహాయపడదామనో దాన్ని ఇటువంటి కారణంలో మనం కూడా ఒక భాగమై ఉందామని చెప్పి చాలామంది అనుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ, మన తెలంగాణలో కానీ, మద్రాసులో కానీ, బెంగళూరులో కానీ అనేక రాష్ట్రాల్లో దీని గురించి తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా దీనికి కొంత సహకరించాలి అని అనుకోవడం సహజం. అటువంటి వారికి ఎట్లాంటి అవకాశం ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. www.memesaitam.com. ప్లీజ్ నోట్ దిస్, memesaitam.com. ఇందులో ఈ వెబ్సైట్లో మనం ఎవరికి ఎలా అంటే మనం ఎవరికి ఈ డబ్బు అందజేయాలి, ప్రభుత్వానికి కానీ ఈ అసోసియేషన్ కానీ ఎలా అందజేయాలి అనేది ప్రాపర్గా అందులో వివరించబడింది. ఆ డబ్బులు పే చేయడం కోసం మీరు డెడికేటెడ్ బ్యాంక్ అకౌంట్ కూడా అందులో వివరించబడింది ఈ వెబ్సైట్లో. అందులో దూరంగా ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు కొంతమందికి పేపాల్ అకౌంట్ కూడా అందులో సృష్టించబడింది. అందువల్ల మేమందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎక్కడో దూరంగా ఉన్న మీరు ఈ విపత్తు గురించి బాధపడుతున్నారని తెలుసు, కానీ ఎంతో కొంత సహాయపడాలని మీకు ఉంటుంది. దయచేసి ఇందులోకి వచ్చి ఈ సైట్ ద్వారా మీరు సహాయపడమని కోరుతున్నాం. అది కాకుండా ఈ సైట్ ద్వారా జరగబోయే కొన్ని ఏమిటంటే, ఈ వెబ్సైట్ మూలంగా మనకి యూట్యూబ్ ఛానల్లో జరిగే ఈవెంట్స్ ప్రతిదాన్ని, ఆ తర్వాత మన స్టార్స్ అందరూ వచ్చి
జనాలు రిక్వెస్ట్ చేయబోయేది కానీ ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ ద్వారా, అంటే మన ఛానల్ పార్ట్నర్స్గా యూట్యూబ్ ఛానల్ ఉన్నారు. గూగుల్ వారిని కూడా మనతో చేరమని చెప్పి రిక్వెస్ట్ చేశాము, వారు త్వరలో మనతో చేరనున్నారు. ఇట్లా కాకుండా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ కూడా దీనికి సహాయపడుతుంది. ఇట్లాగా ఇదంతా ఎందుకంటే మీడియా ఇంత వైడ్గా వ్యాపించినందువల్ల మనం ఎంతమందికి చేరగలిగితే, ఎంతమంది మనకు సహాయపడితే, ఈ కారణానికి మేము సైతం అనే ఫీలింగు వారికి కూడా రావాలని చెప్పి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ రోజున లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ముఖ్యంగా మేము అడిగేది ఏంటంటే, ఈ విపత్తుకి మీడియా వారిని సహకరించి ప్రతి మీడియా ఈ మెసేజ్ని, అంటే కొంతమంది ఆర్టిస్టులు, కళాకారుల ద్వారా ఈ మెసేజ్ని చెప్పిస్తాము. ఆ ప్రతి మెసేజ్ని మీడియా వారి జనంలోకి తీసుకెళ్తే ఈ ప్రోగ్రాము తప్పకుండా సక్సెస్ అవుతుందని, చాలా పెద్ద మొత్తాన్ని మేము అందజేయగలుగుతామని, దానికి మీ సహాయం కావాలని మీడియాను కోరుతున్నాను. ఒక పెద్ద ఇలాంటి ఈవెంట్ చేయాలన్నప్పుడు కమిటీ అని ఏర్పరుస్తాం. ఇవాళ టోటల్ ఇండస్ట్రీ మొత్తం ఒకటే కమిటీగా ఏర్పడి, కమిటీగా మెంబర్స్ ఎవరు లేరు, అందరూ అన్ని ఇక్కడ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఉన్నారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఇట్లాగా మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి ఒకటిగా, అంటే మాకు చిన్న అభిప్రాయ భేదాలు అయ్యో ఉండొచ్చు ఎప్పుడైనా, కానీ ఇటువంటి ఈవెంట్ వచ్చినప్పుడు ఈ అందరం, ఏ స్టేట్ అని లేదు, ఏ ఇదని లేదు, అందరం కలిపి ఒక్క తాటి మీద నుంచుని ఈ ఈవెంట్ని నడిపించడానికి పొన్నుకున్నాం. అందరూ సహకరిస్తారని తెలుస్తాను. థ్యాంక్ యూ. మన రాష్ట్రంలో జరిగినటువంటి ఈ హుదూద్ తుఫాను యొక్క నష్టం చాలా తీవ్రంగా ఉంది. ఎంతో మంది దీని మీద సానుకూలంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎప్పుడు ఎటువంటి విపత్తు వచ్చినా సరే సినిమా ఇండస్ట్రీ యావత్తు ఒక తాటి మీద ఉండి ఏదో ఒక సహాయ కార్యక్రమం చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు ఎంటైర్ తెలుగు ప్రజానీకం ఎక్కడున్నా సరే, తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రాలో కానీ, ప్రపంచ దేశాల్లో ఉన్నా కానీ, ఈ సినిమా కళాకారులందరూ, దర్శకులందరూ, మొత్తం సినిమా టీం అంతా చేస్తున్నటువంటి ఈ సహాయ సహకారాల్లో ఎంటైర్ తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ఎంటైర్ ఎగ్జిబిటర్స్ కానివ్వండి, వాళ్ళ సహాయ సహకారాలు దీనికి అందించి మీడియా సహకారంతో దీన్ని పెద్ద ఎత్తున మనం ఇటువంటి విపత్తుని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఇటువంటి సహాయ సహకారాలు ఎన్నో చేయాల్సిన అవసరం మనందరం మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిన బాధ్యత తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద, ఎగ్జిబిటర్ల మీద, డిస్ట్రిబ్యూటర్ల మీద, ప్లస్ అలాగే సినిమా ఇండస్ట్రీ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పేరున అందరికీ మా ఛాంబర్ తరఫున మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జరిగిన విపత్తు పెద్దలందరూ చెప్పారు. సో ప్రొడ్యూసర్స్ కూడా, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ అందరూ కూడా గత 6 నెలల నుంచి వాళ్ళ షూటింగ్ షెడ్యూల్స్ అన్ని ముందు ప్రైర్గా ప్లాన్ చేసి ఉన్నా కానీ ఈ November 30th ఫర్ దిస్ కాజ్ మొత్తం ఆర్టిస్టులు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మొత్తం ప్రొడక్షన్స్ అన్ని ఆ రోజుకి క్యాన్సిల్ చేసుకుని ఈ కాజ్ కోసం మంచి ప్రిపరేషన్ చేసుకుని అందరినీ ఎంకరేజ్ చేస్తూ, అందరినీ కొంచెం ఉత్సాహం కలిగించి అందరూ ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాకుండా మీ అందరి సహకారంతో కూడా మీ అందరూ కూడా కలిసి పాలు పంచుకొని వైజాగ్, హుదూద్ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని ఎంతో కొంత మనం కూడా పాలు పంచుకుని అవకాశం కల్పించడానికి ఇండస్ట్రీగా ఎంతో సాయశక్తిలో కృషి చేస్తా ఉన్నారు. దాన్ని మీరందరూ విజయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేశ్వర్ రెడ్డి, ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ. ఈ యొక్క కార్యక్రమానికి మా 24 క్రాఫ్ట్ల నుంచి పూర్తిగా మద్దతు తెలియజేస్తూ మేము ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో ఒక భాగంగా ఉంటూ వస్తున్నాం. తప్పనిసరి ఏ కార్యక్రమం జరిగినా కానీ 24 క్రాఫ్ట్లు సహకరిస్తూ, పరిశ్రమ తరఫున మేము కూడా ముందుండి అందరితో పాటు సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం అందరూ సహకరిస్తాం. అదేవిధంగా ఛాంబర్ ఏదైతే 30వ తారీఖు నాడు హాలిడే డిక్లేర్ చేసి
సెకండ్ సండే వర్కింగ్ డే పెట్టారు. అందుకని ఈ సెకండ్ సండే వర్కింగ్ డేగా పరిగణించి ఈ 30వ తారీఖు హాలిడేగా డిక్లేర్ చేయడం అండి. అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. గత నెల అక్టోబర్ 12వ తేదీన ఉత్తరాంధ్రప్రదేశ్ వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం 3 జిల్లాల్లో కూడా హుద్హుద్ తుఫాను ఎంత బీభత్సాన్ని సృష్టించిందో అందరికీ తెలుసు. క్లీన్ అండ్ గ్రీన్ సిటీలుగా ఉన్నటువంటి వైజాగ్ ఒక ఎడారిలాగా అయిపోయింది. అన్ని రకాలుగా కూడా ధ్వంసం అయిపోయింది. కొద్ది రోజుల వరకు ఎవరికి కూడా అక్కడ తినడానికి తిండి కానీ తాగడానికి నీళ్లు కానీ లేని పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్లే కాకుండా సమీప రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా స్పందించి వాళ్ళు ఎలక్ట్రిక్ పోల్స్ పంపడం కానీ, ఎలక్ట్రిక్ మెటీరియల్ పంపడం కానీ, లేకపోతే ఎలక్ట్రీషియన్స్ పంపడం కానీ అందరినీ కూడా మ్యాన్ పవర్ని కూడా పంపించి అందరూ అన్ని రకాలుగా దాన్ని ఆదుకొని 4-5 రోజులు తిరగకుండానే మళ్ళీ సాధారణ జీవితాలతో కూడా సరిగా ఉండేటట్టుగా చేశారు. ముఖ్యంగా మా ఫిల్మ్ ఇండస్ట్రీస్ గురించి ఆలోచిస్తే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేకుండా మా హీరోలు, హీరోయిన్లు, అలాగే డైరెక్టర్లు, టెక్నీషియన్స్, నిర్మాతలు అందరూ కూడా ఎవరికి వారు స్పందించి చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్లి చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రీ వాళ్ళందరూ, మిగిలిన వాళ్ళందరూ కూడా, చేయని వాళ్ళందరూ కూడా కలుపుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో కూడా స్పందన తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనాలని, ఈ జరిగిన అరిష్టానికి మేము సైతం సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా తోటి సోదర సోదరీమణులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే బాధ్యత మా అందరి మీద ఉంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయ్యేటట్టుగా, ప్రతి ఒక్కళ్ళు ఇందులో పాల్గొనేటట్టుగా ఒక డిఫరెంట్ టైప్ లో కొత్త రకంగా ఉన్నటువంటి సిస్టమ్ లో ఈసారి ఎంటర్టైన్మెంట్ ని ప్లాన్ చేయడం జరిగింది. గతంలో మీకు అందరికీ తెలుసు ఎలా తెలిసి ఇచ్చేసామో, అక్కడికి వచ్చి కొన్ని సిటీస్ సెలెక్ట్ చేసుకుని అక్కడికి వచ్చి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం, లేకపోతే స్ట్రీట్ బెగ్గింగ్ లాంటివి చేయడం అవన్నీ చేశాం. ఇవాళ మోడర్నైజేషన్ వచ్చేసిన తర్వాత అంత దూరం వెళ్లకుండా కూడా టెక్నాలజీ ద్వారా ఇవాళ మనం ఎంతో ప్రతి ఒక్కరి దగ్గరికి చేరే అవకాశం ఉంది. దేశ విదేశాల్లో ఉన్న అందరినీ కూడా ఇందులో పాల్గొనేటట్టుగా, వాళ్ళందరూ కూడా స్పందించేటట్టుగా చేయాలనే నవంబర్ 30వ తారీఖున ఆ రోజున ఫిల్మ్ ఇండస్ట్రీకి హాలిడేగా ప్రకటించి ఆ రోజున ముఖ్యమైన నటీనటులు, సాంకేతికములు అందరూ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అతి ముఖ్యులు అందరూ కూడా అందులో పాల్గొని ఒక అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఆ రోజున ఇవ్వదలుచుకున్నాం. ఆ కార్యక్రమం దాదాపుగా 12 గంటల సేపు లైవ్ లో టెలికాస్ట్ అవుతుంది. అందరూ కూడా చూడొచ్చు. దాన్ని చూస్తూనే మీరు కూడా అందులో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ ఎలా పాల్గొవాలి, ఎలా చేయాలనే డీటెయిల్స్ మళ్ళీ 3-4 రోజులు అన్ని వివరంగా కూడా చెప్తాం అందరికీ కూడా. ఆ కార్యక్రమాల్లో పాల్గొని మేము సైతం వీ లవ్ వైజాగ్ అనే పేరుతోటి అందరూ కూడా ఇందులో పాల్గొవాలని, కష్టంలో ఉన్నప్పుడు తోటి సోదర సోదరిమల్ని ఆదుకునే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నిరూపించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీ వారిని, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని కూడా, ఆర్టిస్టులు వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వారు కూడా కొంతమంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. గతంలో కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సందర్భాల్లో లాతూర్లో భూకంపం వచ్చినప్పుడు కానీ, దివిసీమలో ఉప్పెరు వచ్చినప్పుడు కానీ, అనేక సందర్భాలు రాయలసీమలో కరువు వచ్చినప్పుడు కానీ ఎన్నో సందర్భాల్లో పరిశ్రమ స్పందించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. అలాగే ఈసారి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఒక నూతన విధానంలో, అందరికీ నచ్చే విధానంలో, అందరూ ఇంట్లోనే కూర్చొని చూసే విధానంగా చేసి ఒక ఫుల్ డే ఎంటర్టైన్మెంట్, 12 అవర్స్ ఎంటర్టైన్మెంట్ ని ఆ రోజున ఇవ్వబోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవరికి తోచింది వాళ్ళు, అది ఎవరెవరికి ఎలా పంపాలి అనే వివరాలన్నీ కూడా మీకు పేపర్ ద్వారాను, టీవీ ద్వారా కూడా అందరికీ తెలియజేస్తాం. అది చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అనే పేరుతో కానీ, అది ఎట్లా అనేది మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి దాని ప్రకారంగా మీరందరూ కూడా పంపేటటువంటి డొనేషన్స్ కి 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం, ఎవరో ఒకరు ఇద్దరు చేస్తున్నది కాదు. టోటల్ తెలుగు సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ వారి పక్కనున్న రాష్ట్రాల ఇతర భాష నటీనటులు కూడా కలుపుకొని చేస్తున్నట్టు ఒక బృహత్ కార్యం. ఈ కార్యంలో అందరూ కూడా పాల్గొనాలి. ముఖ్యంగా మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ మా రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ కార్యక్రమం చేయబోతున్నాము అనేది ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది.
మరి మీరందరూ కూడా మీ పార్టీగా మేము సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని చెప్పి మరి మీరందరూ కూడా పాల్గొవాలని, ఈ వార్తలు అన్నీ కూడా ప్రజల దగ్గరికి చేరేటట్టుగా మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. From our side, industry side నుంచి maximum effort పెడతాం. The programming would be very different. 13 hours ఎవరు ఒళ్ళు దాచుకోకుండా మాకు తెలిసిన ఒకే పని ఎంటర్టైన్ చేయడం. ఆ పని ఆదివారం రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎంటర్టైన్ చేస్తాం. ఆ రోజు మాక్సిమం అమౌంట్ జనరేట్ చేసి బిగ్గెస్ట్ అమౌంట్ గవర్నమెంట్ కి ఇవ్వాలనుకుంటున్నాం. దానికి మీరు ఎంత ప్రమోట్ చేస్తే అంత ఎక్కువ మీరు జనరేట్ చేయాలి. ప్లీజ్ help us do this noble job. Please. Thank you.